10 వచనాలు చదవండి ఒకసారి. ఇర్మియా ఇక్కడ దేవుడు లాస్ట్ లో ఒక మాట రాశారు, ఏంటి తెలుసా? దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే అర్థం ఏంటో తెలుసా? మన హృదయానికి వ్యాధి ఉందన్న విషయం ముందు మనకే తెలియదు అన్న. ఏంటి హృదయానికి వ్యాధి ఉందని మనకే తెలియదు. ఒక విషయం నేను చెప్పను, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే హృదయానికి వ్యాధి అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమంటే మాకు కొంచెం హార్ట్ అటాక్ వస్తుందండి, హార్ట్ సర్జరీ చేస్తుందండి, అది కాదండి దేవుడు మాట్లాడుతుంది. ఒకవేళ అలాంటి హార్ట్ అటాక్స్ తో, అలాంటి హార్ట్ డిసీజెస్ తో కనుక మనం చనిపోతే ఏదోనే జరగచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్న డిసీజ్ ఏంటో తెలుసా? అది చాలా ఘోరమైంది. ఆ డిసీజ్ తో కనుక చనిపోతే నరకానికి వెళ్ళే ప్రమాదం ఉందని దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? అది దేవుడు చెప్తున్న మాట. ఆ వ్యాధి నుంచి మనకు స్వస్థత కలగాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడబోయే మాట ఏంటంటే మొదటి అంశము హీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్. మన హృదయానికి స్వస్థత ఖచ్చితంగా కావాలి. అయితే ఎలా? హౌ హార్ట్ విల్ గెట్ హీల్డ్? నాట్ బై ఆల్కహాల్, నాట్ బై పబ్, not by prostitution, not by black magics, but by one and only our living Savior, our Jesus Christ. Hallelujah. కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మన హృదయానికి స్వస్థత కలుగుతుంది. అయితే ఒక విషయం నేను చెప్పనా? ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి 3 దశల్లో ఏం చేస్తాడు తెలుసా? 3 అనుభవాల్లో మన హృదయానికి స్వస్థతను అనుగ్రహించగలడు. హృదయం యొక్క వ్యాధి నుంచి, హృదయం యొక్క రోగం నుంచి మాకు స్వస్థత రాకపోతే ఏం జరుగుతుందండి? అసలు ఎన్ని పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి అంటే కనుక ఒక చిన్న కథ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఒక ఊరిలో ఉన్న 2 తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ఒకే ఒక పాప ఉన్నారట, ఒకే ఒక చిన్న కుమార్తె ఉన్నారు. ఆ కుమార్తెని ఎంబీబీఎస్ కాలేజ్లో సీట్ కొని పని చేస్తారా తెలుసా? జాయిన్ చేస్తారా? జాయిన్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఏం జరిగిందో ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కుమార్తె ఒక వ్యక్తికి పరిచయం అయింది. అదే కాలేజ్లో ఒక వ్యక్తికి పరిచయం అయింది. పరిచయం కాస్త స్నేహంగా మారింది, స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఎవరైతే ప్రేమించాడో ఆ ప్రియుడు తాను ఉండాల్సిన దేశం తెలిపాడు. అంటే అమెరికాలో తను పనిచేయాలి, అంటే అమెరికాలో వాళ్ళ తల్లిదండ్రులు పనిచేస్తూ ఉన్నారు. ఓకేనా? అమెరికాలో ఎవరైతే ప్రియుడు ఉన్నారో ఆ ప్రియుడు యొక్క తల్లిదండ్రులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కాలేజ్ యాజమాన్యం సెలవు ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి అమెరికాకి ప్రియుడు వెళ్ళిపోయాడు. తెలుసా? తన యొక్క ప్రేమ వ్యవహారం గురించి తల్లిదండ్రులు ముందు పెట్టింది. నేను ఇలాగ ఒక అబ్బాయిని ప్రేమించాను, ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని తన తల్లిదండ్రులకు చెప్పేసరికి తన తల్లిదండ్రులు, అమ్మా మాకు 2 రోజులు గడువు, మేము ఆలోచించుకొని చెప్తామన్న విధంగా వాళ్ళు ఆలోచించుకొని చెప్పిన మాట ఏంటంటే, మాకు ఈ సంబంధం ఇష్టం లేదమ్మా, వద్దాము, మనకి ఇలాంటి. తల్లిదండ్రులు చూస్తే ఒప్పుకోవట్లేదు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. యుఎస్ఏలో ఈయన యొక్క ఫ్రెండ్ ఇంకొక ఆవిడ చదువుతుంది అక్కడే. తనని రీచ్ అవుట్ అయ్యి ఏం చేస్తుంది తెలుసా? విజిటింగ్ వీసా తెచ్చుకొని తల్లిదండ్రులు ఏదైతే తన యొక్క చదువు కోసం డబ్బులు దాచారో, తన పెళ్లి కోసం దాచిన బంగారం కూడా చూసారా, ఈ డబ్బులు ఈ బంగారం అన్ని తీసుకొని ఏం చేస్తుంది తెలుసా? అమెరికాకి వెళ్ళిపోయింది. ఆ ఫ్లైట్ దిగి బయటకు వచ్చిందండి, ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి వెంటనే ఏం చేస్తుందంటే, క్యాబ్ అన్నా అని చెప్పి ఒక క్యాబ్ మాట్లాడుకోండి. క్యాబ్ ఎక్కి వెంటనే ఏం చెప్పింది తెలుసా? అన్నా నేను ఎక్కడికి వెళ్ళాలంటే అందుకని క్యాబ్ అన్న వెంటనే చెప్పి మాట్లాడి తెలుసా? అమ్మా నువ్వు నాకు తెలుసమ్మా, నేను ఎక్కడ తీసుకెళ్ళాలి నాకు తెలుసమ్మా, నేను నీకు తెలియడం ఏంటన్నా, ఎందుకు తెలియడం ఏంటి అని అమ్మాయి అంటే క్యాబ్ అన్న మాట్లాడి తెలుసా? ఒక వ్యక్తి పాంప్లెట్లు పట్టుకొని పిచ్చోళ్ళ తిరుగుతా ఉంటాడండి రోజు కూడా. 15 రోజుల నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ క్యాబ్ డ్రైవరు ఆటోలను లేదు, బస్సులను లేదు, పరిగెట్టుకొని చెప్పులు కూడా అరిగిపోయింది, కేవలం మామూలు పాదాలతో తిరుగుతూ ఉంటాడండి. ఆ పాంప్లెట్ పట్టుకుంటూ అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాడండి. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు వచ్చి దండం పెట్టి, ఈ పిల్ల ఎక్కడైనా కనబడితే చెప్పండి అని చెప్తా ఉంటాడండి. అదే అనగానే
ఆ ఆ అమ్మాయి అడిగింది, అన్న ఆయన ఎలా ఉంటారు అని అడిగింది. ఊళ్ళోకి వెళ్తా ఉంటారండి, ప్రతి బస్సు మీద కూడా ఆ పిల్లలుగా పాపులటే ఉంటుంది. చాలా అంటే చాలా దుఃఖంతో ఏడుస్తూ కన్నీరు మొత్తం ఆ యొక్క కాలం మీద పడిపోయింది. ఆ విషయం ఎప్పుడైతే ఆ పిల్ల చూసిందో పిల్ల కుంగిపోయి ఏం చేయాలో ఏంటో కూడా తెలియక ఏం చేసిందో తెలుసా, కళా పరిగెట్టుకుంది. ఏదైతే పైన టెర్రస్ ఉందో ఆ పైన టెర్రస్ చూస్తే ఎప్పుడైతే ఈ పిల్ల చచ్చిపోయిందో అక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా, తన హృదయానికి స్వస్థత లేదండి.